వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th కంప్లీట్ అయిన వాళ్ళకి మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి మనకి న్యూ సిలబస్ అండి, ఎన్సీఆర్టీ సిలబస్ ఈ సంవత్సరం నుంచి ఇంట్రొడ్యూస్ చేశారండి. దానికి సంబంధించి మనకి సిలబస్ ఆల్రెడీ మనం అప్లోడ్ చేసామండి. ఇప్పుడు మనకి సిలబస్లో మనకి బేసిక్స్ అంటే బ్రిడ్జ్ కోర్స్ కింద మనకి ఇంకా టెక్స్ట్ బుక్ రాలేదు కాబట్టి నెలాఖరికి టెక్స్ట్ బుక్ వస్తుందండి, ఏప్రిల్ నెలాఖరికి. ముందు మనకి సిలబస్కి సంబంధించి బేసిక్స్ అండి, అంటే మనకి 10th 9thలో రిలేటెడ్ టాపిక్స్ ఉంటే వాటికి బేసిక్స్ ఒకసారి చూద్దామండి. అంటే మనకు ఫస్ట్ ఇచ్చిన చాప్టర్ పేరు సెట్స్ అండి. దీనికి సంబంధించి మనకి సబ్ టాపిక్స్ ఏమి ఇచ్చాడంటే ఇంట్రడక్షన్ పార్ట్, అలాగే సెట్స్ అండ్ దేర్ రిప్రజెంటేషన్ అండి, అలాగే మూడోది వచ్చి ఎంటీ సెట్, అలాగే నాలుగోది వచ్చి ఫైనైట్ సెట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్ అండి, ఐదోది వచ్చి ఈక్వల్ సెట్స్ అండి, ఆరోది వచ్చి సబ్సెట్స్, అలాగే యూనివర్సల్ సెట్ అండి, అంటే మనకి వెన్ డయాగ్రామ్స్, ఆపరేషన్ ఆన్ సెట్స్ అండి, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అండి. దీనికి సంబంధించి మనకి ఒకసారి మనకి బేసిక్స్ చూద్దామండి. అంటే మనం బుక్స్ వచ్చిన తర్వాత మనకి వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తామండి. మామూలుగా ఇంట్రడక్షన్ పార్ట్లో మనకి వీటికి సంబంధించి ఒక్కొక్కటి డెఫినేషన్ ఒకసారి చెప్తానండి. మనకి మామూలుగా సెట్ అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి. అంటే ఇక్కడ మనకి డెఫినేషన్ ప్రకారం సెట్ అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనకి ఇన్ ఏ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ దిస్ యూనివర్స్ వెదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ ఈజ్ కాల్డ్ రిఫర్డ్ యాజ్ ఆబ్జెక్ట్ అంటామండి. సచ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో మనం వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అని చెప్పాలంటే ఒక 10 మంది స్టూడెంట్స్ యొక్క మనం వెయిట్ని మెజర్ చేయొచ్చండి. అంటే ఒక్కొక్క స్టూడెంట్ యొక్క బరువుని మనం కొలవచ్చు, అది వెల్ డిఫైన్డ్ సెట్ అవుతుందండి. అలాగే ఆ 10 మంది స్టూడెంట్స్ యొక్క ఐక్యూని కనుక్కోవాలంటే మనకి సార్ ఇచ్చే క్వశ్చన్స్ బట్టి పిల్లవాడి యొక్క ఐక్యూ మారుతూ ఉంటుందండి, ఇది నాట్ వెల్ డిఫైన్డ్ సెట్ అవుతుంది. అలాగే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉన్న వొవెల్స్ అన్నీ మనకి ఏమవుతుందంటే వెల్ డిఫైన్డ్ సెట్ అవుతుంది. అలాగే భారతదేశంలో ఉన్న బ్యూటిఫుల్ బాయ్స్ అంతా అంటే ఇది నాట్ వెల్ డిఫైన్డ్ సెట్ అవుతుందండి. ఇది మనకి అంటే సెట్ అంటే మనకి డెఫినేషన్ ప్రకారం వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి. మనకి సెట్ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తామండి. అంటే క్యాపిటల్ లెటర్స్ అంటే మనకి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అండి, అప్ టు సోన్, లేకపోతే ఎక్స్, వై, జెడ్, లేకపోతే ఎన్ న్యాచురల్ నెంబర్స్ అండి, ఇంటీజర్స్, ఇలాగ మనం డినోట్ చేస్తామండి. ఇట్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. మనం మామూలుగా అయితే సెట్ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్స్ని ఏమంటామంటే ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్ అంటామండి. అంటే ఈ ఆబ్జెక్ట్స్ని ఏమంటామంటే మెంబర్స్ ఆర్ ఎలిమెంట్స్. సెట్ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఈ సెట్ని ఎలాగా సెపరేటెడ్ బై ఎలిమెంట్స్ని సెపరేటెడ్ బై కామాస్తో రాసి బ్రాకెట్లో రాస్తే మనకి సెట్ రిప్రజెంటేషన్ అవుతుంది. అంటే ఇక్కడ వొవెల్స్ ఏఈ, ఐఓయు, ఇక్కడ ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్ని మనం సెపరేటెడ్ బై కామాస్తో రాసి ఇక్కడ మనకి ఇక్కడ బ్రాకెట్తో రాస్తే మనకి సెట్ రిప్రజెంటేషన్ అండి. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్ అండి. అంటే దీంట్లో రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్లో మనకి రోస్టర్ ఫామ్ ఉంది, సెట్ బిల్డర్ ఫామ్ ఉందండి. రోస్టర్ ఫామ్ అంటే మనకి రోస్టర్ ఫామ్ అంటే పై ఫామ్ అండి. అంటే మనం ఎలిమెంట్స్ అండ్ మెంబర్స్ని సెపరేటెడ్ బై కామాస్తో రాసి బ్రాకెట్ రాస్తే దాన్ని రోస్టర్ ఫామ్ అంటారు. అలాగే మనకి సెట్ బిల్డర్ ఫామ్ అంటే మనకి ఈ ఫామ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక కామన్ ప్రాపర్టీ ఉంటే మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటామండి. అంటే ఏదైనా ఒక సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10 అయితే, అంటే ఈ సెట్ ఫామ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక కామన్ ప్రాపర్టీని కలిగి ఉంటే దాన్ని ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటామండి. ఇది సెట్ బిల్డర్ ఫాము. ఇది అంటే రోస్టర్ ఫామ్ ఒకటి, సెట్ బిల్డర్ ఫామ్ ఒకటి. మనకి ఇంట్రడక్షన్కి సంబంధించి
ఇక్కడ సెట్ డెఫినేషన్ అండి. సెట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మనకి ఆబ్జెక్ట్స్ అంటే మనకు ఇన్ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ దిస్ యూనివర్స్ వెదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ అనే వాటిని ఏమంటామంటే ఆబ్జెక్ట్స్ అంటాం. ఈ ఆబ్జెక్ట్స్ని మనం ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్ అంటామండి. అవి వెల్ డిఫైన్డ్ నాట్ వెల్ డిఫైన్డ్ అనేది మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉన్న బబుల్స్ని మనం ఒక రాస్తే అది వెల్ డిఫైన్డ్ సెట్ అవుతుందండి. అలాగే మనకి నాట్ వెల్ డిఫైన్డ్ అంటే భారతదేశంలో ఉన్న బ్యూటిఫుల్ బాయ్స్ అంటే అది నాట్ వెల్ డిఫైన్డ్ అవుతుంది. అలాగే సెట్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్తో రాస్తాం, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అండి. అలాగే మనకి దీన్ని రిప్రజెంటేషన్ చేయడానికి 2 ఫామ్స్ ఉన్నాయండి. అదేమో రాస్టర్ ఫామ్ ఒకటి, సెట్ బిల్డర్ ఫామ్ ఒకటి. రాస్టర్ ఫామ్ అంటే 5 ఫామ్ అండి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఈ ఫామ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కామన్ ప్రాపర్టీ ఉంటే వాటిని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. దానికి సంబంధించి ఇక్కడ సెట్స్ అండ్ దేర్ రిప్రజెంటేషన్స్ అండి. అంటే అలాగే మనకి ఇక్కడ ద ఎంప్టీ సెట్ అండి. ఇక్కడ ఎంప్టీ సెట్ అంటే ఒకసారి చూద్దాం. ఒక సెట్లో ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే దాన్ని ఎంప్టీ సెట్ అంటాం. ఎంప్టీ సెట్ని మామూలుగా అయితే మనం ఎలా డినోట్ చేస్తామంటే ఎంప్టీ సెట్ అండి. సెట్లో ఎలిమెంట్స్ ఏమి లేకపోతే సెట్ హ్యాజ్ నో ఎలిమెంట్స్ అయితే దాన్ని ఎంప్టీ సెట్ అంటాం. ఎంప్టీ సెట్ని పైతో కానీ ఆర్ ఇలా బ్రాకెట్తో కానీ రాస్తామండి. ఎంప్టీ సెట్ అంటే ఎలిమెంట్స్ ఏమి లేకపోతే ఆ సెట్ని ఎంప్టీ సెట్ అంటాం. అలాగే ఒకసారి చూద్దామండి ఫైనైట్ సెట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే మనకి ఫైనైట్ సెట్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి ఇది AEIOU అండి. AEIOU ఇది రాయొచ్చండి ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్ అంటే మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాం. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అండి. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 to up to so on ఉంటాయి కాబట్టి ఇది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. ఇది ఇన్ఫైనైట్ సెట్ అండి. అలాగే మనకి 2 మామూలుగా అయితే ఈక్వల్ సెట్స్ అండి. 2 సెట్స్ ఈక్వల్ సెట్స్ అని చెప్పాలంటే మనకి మామూలుగా అయితే దాని ముందు ఒక పాయింట్ చెప్పుకుందామండి. కార్డినాలిటీ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ని మనం కార్డినాలిటీ ఆఫ్ ఏ అంటారు. దీన్నే ఆర్డర్ ఆఫ్ ఏ సెట్ అంటారండి. ఆర్డర్ ఆఫ్ ఏ సెట్. దీంట్లో ఏలో ఉన్న ఎలిమెంట్స్ని మనకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ని మనకు ఆర్డర్ ఆఫ్ ఏ సెట్ అంటారు. ఎన్ ఆఫ్ ఏ అంటే సెట్లో AEIOU అయితే దీంట్లో ఉన్న డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అండి 5 ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ = 5 అవుతుంది. అలాగే మనకి 2 సెట్స్ ఈక్వల్ సెట్స్. ఇక్కడ మన ఉన్న పాయింట్స్ అన్నీ మనం ఒకసారి చెప్పుకుందామండి. ఈక్వల్ సెట్స్ అండి అంటే A and B are 2 సెట్స్ అయితే ఈక్వల్ సెట్స్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో కూడా ఉంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అంటే A = 1 2 3 అలాగే బీలో ఎలిమెంట్స్ 3 2 1 అయితే అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో కూడా ఉంటే ఆ 2 సెట్స్ ఈక్వల్ సెట్స్ అంటామండి. A = B ఇది మనకి ఈక్వల్ సెట్స్ అండి. అలాగే 6th one సబ్సెట్స్ అండి. అంటే మనకి సబ్సెట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాస్తామండి. మామూలుగా అయితే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఎలిమెంట్స్ బీలో ఉంటే మనం ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. A = మనం 1 2 3 రాస్తే అంటే B = 1 2 3 4 అయితే మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉంటే దాన్ని ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటామండి. అంటే ఇది ఏ సబ్సెట్ ఆఫ్ బి. అలాగే ప్రాపర్ సబ్సెట్ అండి. అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలి. అలాగే ఏ ≠ బి అయితే దీన్ని ఏమంటామంటే ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అండి. అంటే దీన్ని ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అండి. అలాగే మనకి ఇంకొక డెఫినేషన్ ఉందండి. పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే మనకి పవర్ సెట్ ఆఫ్ ఏ ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్కి ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ అయితే ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏని మనం పవర్ సెట్ ఆఫ్ ఏ అంటామండి. అంటే ఆల్ ద సబ్సెట్స్ అంటే ఏకి అన్ని సెట్స్ రాస్తే మనకి పవర్ సెట్ ఆఫ్ ఏ అండి. ఇది పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే మనకి
సెట్ రూపంలో రాస్తే అంటే ఎలిమెంట్స్ని మనం సెట్ కింద రాయొచ్చు. 1 ఒక సెట్టు, అలాగే 2 ఒక సెట్టు, అలాగే 3 ఒక సెట్ అండి. అలాగే 1, 2 అనేది ఒక సెట్టు, అలాగే 1, 3 అనేది ఒక సెట్టు, అలాగే 2, 3 అనేది ఒక సెట్ అండి. అలాగే 1, 2, 3 అనేది ఒక సెట్. అలాగే ఎంటీ సెట్ కూడా ఏమవుతుందంటే సబ్సెట్ ఆఫ్ సెట్ అవుతుందండి. ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుంది. కాబట్టి మన పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే మనకి ఎన్ని ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఏ అండి. అంటే సెట్ ఏకి ఇవన్నీ సబ్సెట్ అవుతాయండి. కాబట్టి ఎన్ ఆఫ్ పవర్ ఆఫ్ ఏ అంటే పవర్ సెట్లో ఎన్ని సెట్స్ ఉంటాయంటే మనకి అంటే 3, 6, 7, 8 అండి. అంటే 2 పవర్ 3 అంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ 3 అవుతుందండి. అంటే 8 అవుతుంది. అంటే మనకి సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ద పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే 2 పవర్ n అండి. 2 పవర్ n ఫార్ములా ఇది పవర్ సెట్ ఆఫ్ ఏకి. ఇది పవర్ సెట్ ఆఫ్ ఏ అండి. సబ్సెట్ అంటే ఏ సబ్సెట్ ఏలోని ఎలిమెంట్స్ బీలో ఉంటాయి, దాన్ని ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటారు. ప్రాపర్ సబ్సెట్ అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే దాన్ని ప్రాపర్ సబ్సెట్ అంటారండి. పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే మనకి ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ ఏ. ఇది ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఏలో n ఎలిమెంట్స్ ఉంటే మనకి దానికి ఫార్ములా ఏంటంటే 2 పవర్ n అండి. అది n అంటే 2 పవర్ n అంటే 2 పవర్ n సెట్స్ ఉంటాయండి సబ్సెట్స్. అది మనకి సబ్సెట్. అలాగే యూనివర్సల్ సెట్ అండి. యూనివర్సల్ సెట్ని మనం న్యూతో డినోట్ చేస్తామండి. ఇఫ్ ఆల్ ద సెట్స్ అండర్ కన్సిడరేషన్ అండి. అంటే మనకి ఈ సబ్సెట్స్ ఆఫ్ సెట్స్కి ఒక ఫిక్స్డ్ సెట్కి మనకి సబ్సెట్ అయితే ఇఫ్ ఆల్ ద సెట్స్ అండర్ కన్సిడరేషన్ అంటే మనకి యూనివర్సల్ సెట్కి ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఒక సెట్ 1, 2, 3 తీసుకుంటే బి అనే సెట్ మనకి 2, 3, 4, 5 తీసుకుంటే అండి. సి అనే సెట్ 6, 7 తీసుకుంటే మనకి యూనివర్సల్ సెట్ అంటే ఏం రాస్తామంటే అంటే ఒక ఫిక్స్డ్ సెట్కి ఇవన్నీ సబ్సెట్స్ అవ్వాలండి. అంటే మొత్తం హోల్ సెట్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7 అండి. ఇది యూనివర్సల్ సెట్ అవుతుంది. ఆల్ ద సెట్స్ ఆఫ్ అండర్ కన్సిడరేషన్ అండి. దీన్ని యూనివర్సల్ సెట్ అండ్ న్యూతో డినోట్ చేస్తాం. ఇది న్యూ అండి యూనివర్సల్ సెట్. అలాగే వెన్ డయాగ్రామ్ అండి. వెన్ డయాగ్రామ్ మనం మామూలుగా అయితే ఒక ఇది యూనివర్సల్ సెట్ అయితే మనకి వెన్ డయాగ్రామ్ ఈజ్ ఆపరేషన్ ఆన్ సెట్స్ అండి. అంటే మన ఈ వెన్ డయాగ్రామ్స్ అంటే ఇలాగా దీంట్లో రెక్టాంగులర్ బాక్స్లో మనకి ఈ అంటే వీటిని ఆపరేషన్ ఆఫ్ సెట్స్ అంటారు. అంటే మనకి మామూలుగా అయితే ఏ యూనియన్ బి ఆపరేషన్ ఆఫ్ సెట్స్లో మనకి ఎక్కువగా వచ్చేది ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, అలాగే ఏ డిఫరెన్స్ అండి ఏ మైనస్ బి అంటే బి మైనస్ ఏ. అంటే మనకి ఇది మన ఒక రెక్టాంగులర్ బాక్స్లో పిక్చర్ రూపంలో రాస్తే మనకి యూనివర్సల్ సెట్ అంటే న్యాచురల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. అంటే న్యాచురల్ నెంబర్ తీసుకుంటే ఒక సెట్లో మనం ఏ అనే సెట్ తీసుకుంటే అది మామూలుగా ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే 2, 4, 6, 8 అప్ టు 7 రాసుకుంటే అలా బి అనే సెట్లో మనకి ఇక్కడ ఆడ్ నెంబర్స్ తీసుకుంటే 1, 3, 5, 7 అప్ టు 7 తీసుకుంటే సి అనే సెట్లో మనకి 1, 2, 3, 5, 6, 7, 11, 12 తీసుకుంటే మనం అంటే మనకి ఒక డయాగ్రామ్ రూపంలో చూసిస్తే దీన్ని వెన్ డయాగ్రామ్ అంటారండి. అంటే ఇక్కడ మనకి ఆపరేషన్ ఆన్ సెట్స్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అండి, ఏ మైనస్ బి కానీ. అంటే ఏ యూనియన్ బి అంటే మనకి డెఫినేషన్ ప్రకారం ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఎయిదర్ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండి. ఇది ఏ యూనియన్ బి డెఫినేషను. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే దీన్ని మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. అలాగే ఏ మైనస్ బి అంటే
ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అయితే దీన్ని ఏ మైనస్ బి అంటారండి. ఇది ఆపరేషన్ ఆన్ సెట్స్ అండి. కాంప్లిమెంట్ ఆన్ సెట్ అండి. యు అనేది యూనివర్సల్ సెట్ అయితే, యూనివర్సల్ సెట్ అయితే, ఏ అనే సెట్ యూనివర్సల్ సెట్కి సబ్సెట్ అయితే, యూనివర్సల్ సెట్కి సబ్సెట్ అయితే ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటే మనం ఏ డాష్తో డినోట్ చేస్తామండి. దీని యొక్క ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యూ, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అయితే దాన్ని కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటారండి. కాంప్లిమెంట్ ఆఫ్ ద సెట్ అంటారు. యూ అనేది యూనివర్సల్ సెట్, ఎనీ సెట్ సబ్సెట్ ఆఫ్ యూ అయితే ద కాంప్లిమెంట్ ఆఫ్ ద సెట్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యూ, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అయితే దాన్ని కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటారండి. ఇది మనకి సెట్స్కి సంబంధించి అంటే మనకి సెట్స్లో ఈ ఇచ్చాడండి. దీని మీద మనకి అంటే టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత మనకి దాని మీద ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అవన్నీ అప్లోడ్ చేద్దామండి. అంటే మామూలుగా సిలబస్ ఇచ్చి ఇలాగా సబ్ టాపిక్స్ ఇచ్చాడు. దీన్ని మనం ఒకసారి డెఫినేషన్ ఒక ఐడియా ఉంటే మనకి తర్వాత బాగా అర్థమవుద్ది కాబట్టి దానికి మనకి డెఫినేషన్స్ అవి చెప్పుకుంటున్నామండి. అంటే ఒక్కొక్కటి మనకి ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క వీడియో చేస్తామండి. ఇది మనకి 14 చాప్టర్లు ఉన్నాయి. 14 చాప్టర్ మీద 14 వీడియోలు వస్తాయి. దాని మీద నెక్స్ట్ టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత వీడియోలో ప్రతి ఎక్సర్సైజ్ అప్లోడ్ చేస్తామండి. ఇది మనకి సెట్స్కి సంబంధించి ఇది మనకి జూనియర్ ఇంటర్ సిలబస్లో ఫస్ట్ చాప్టర్ అండి సెట్స్. ఇది వీడియో కనుక నచ్చితే 10th క్లాస్ కంప్లీట్ అయిన మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఇది మీ 10th క్లాస్ కంప్లీట్ అయిన మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.